మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే? ఏమన్నా మర్చిపోయినావా? ఈడే నుండి పారిపోయి దాక్కున్నాడు, ఈడనకు నువ్వు దాక్కున్నా. ఈయన్ని బాగా సెదగొట్టి కొండారెడ్డి బుర్జి కాడ ఏలాడదీసాం. ఈడే కాపాడుకోలేడు, ఇంక నిన్నేం కాపాడతాడు? పోయిద్దాం తీసురా. నేను ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి. నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూలు. సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు అడుగు వచ్చాడు. హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతుందని చెప్పు. ఇప్పుడు వరకు ఉన్న లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య ఎంబీబీఎస్ కాదురా, సత్య ఐపీఎస్. ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్.
గురు ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు, మనం లోపలేశాడు. డాక్టర్ లోపలేడేంద్రా? వాడిప్పుడు డాక్టర్ కాదు గురు, పోలీస్గా వచ్చాడు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటూ పోవాలా? వాడు గుండాగలే గాని మన బండా కొడుతురా సుబ్బారావు. ఆడనే ఉండో, ఏడికెందుకు వచ్చినావు? ఏం పని నీకో? మా వాళ్ళు ఇద్దరు పంపించిన, మాట్లాడేదే లేదని వెనక పంపినావు. దానికే నేనే వచ్చిన. నేను నిల్చుండేదే గెలిచేదానికి కాదు, నిన్ను ఓడించేదానికే. కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా. నేను సత్యాంత వరకు నీకు సీటు దక్కనివ్వను. రాజకీయాలకు పోతున్నాం కదా, ఎన్ను పుడి పుడిచేది నేర్చుకుంటా. గురు ఇంత కదా చెప్తా ఉంటావే డాక్టర్ పోలీస్ అని. ఏందది ఈ మూడ్లో ఉండి సరిగా ఇన్లా? అదే గురు, బుర్జు సెంటర్ దగ్గర నువ్వు ఏలాడి తీసినావే, ఆడే ఆ డాక్టర్ గాడు. ఆడిప్పుడు పోలీసే మనూరికి వచ్చినాడు. రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలేప్ప, ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది కొత్తగా ఉంది. ఆట బానే ఉంది, ఆడేద్దాం. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నువ్వు స్వామి స్వామి అంటాంటే నా పెళ్ళిటి లెక్క చక్కంది రా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంత నీ పక్క పక్కన సామి వీరా సామి రారా సామి. దేవరాజ్ సార్, ఏమైంది? నేను పట్టుకున్న లోపలేసిన వాళ్ళందరూ బయటకు గంతులేస్తున్నారు. ఎవరు వాళ్ళని బయటకు వదిలింది? ఒక్క రోజు కూడా కాలేదు. ఒక్కరోజా? అరపూట కూడా కాలేదు సార్. ఇలా వెళ్ళారు, అలా వచ్చేసారు. వాళ్ళు గురువు మనుషులు సార్, వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి? ఈ స్టేషన్కి నేనే కదా హైయర్ ఆఫీసర్ని, వాళ్ళు వదిలే ముందు నాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా. మాత్రం తెలియదా ఏంటి మీకు? డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటుంది లాఠీ పట్రా. సార్. రే రే ఆగు సార్, గురువు మనుషుల గురించి మీకు తెలియదు, వాళ్ళని కొడితే చాలా డేంజర్. తీసుకురామని చెప్పాను సార్. నా మాట ఏమనంటే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు, మనం ఉండం, చాలా గొడవలు జరిగిపోతాయి సార్. బొట్టు పూలు పెట్టారు, ఇదేమన్నా నీ పెళ్ళమా? ఆయుధ పూజ కోసం పెట్టా. లాఠీ మనకిచ్చింది పూజలో పెట్టడానికి కాదు, దీంతో పూజ చేయడానికి. ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ. నా మాట వినండి, గురు మనుషులు పెట్టుకోవద్దు, చాలా డేంజర్. వినండి సార్ ప్లీజ్, మీ గురించి చెప్తున్నాను సార్. వాళ్ళతో పెట్టుకుంటే మీకు నష్టం. అయ్యో వామ్మో! అయ్యో నాయనో, నన్ను కొడుతున్నారండి సార్. సార్ అయ్యో అమ్మ, నన్ను ఎందుకు కొడుతున్నారండి? నువ్వు కూడా గురువు మనిషివే కదరా. శ్రీనివాసన్ సార్, ఒక చెట్టు పైన 40 పావురాలు ఉన్నాయి. వాటిలో ఒక్క పావురాన్ని కాల్చితే ఎన్నుంటాయి? 39 సార్. ఏంటి శ్రీనివాసన్, చిన్నప్పటి నుంచి కథ వింటున్నారు, అయినా లెక్క తప్పు చెప్తున్నారు. అన్నీ ఎగిరిపోతాయి, అది లెక్క. సార్ 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 చూడండి సార్, వచ్చే రాగానే ఎలా కొట్టాడు చూడండి సార్. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది? తుపాకీ ఉంటే షూట్ చేస్తావా? పోలీసోడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్? హీరోయిజమా? ఇప్పుడు చూపించండి హీరోయిజం ఎస్పీ గారి దగ్గర. సార్ మిమ్మల్ని కూడా కొట్టేశాడు.
గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, గురువు అండర్వేర్ ఉతకడానికి కాదు. నెత్తి మీద 3 సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గులేదు. నీలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు. శ్రీనివాసన్ సార్. ఫ్యాక్స్ ఇవ్వండి. ఓకే సార్. యూర్ ఆల్రెడీ సస్పెండెడ్. నువ్వు అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు, బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది. డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్, జూనియర్ ఎవరి మీదైనా యాక్షన్ తీసుకొచ్చిన ఆర్డర్తోనే కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను. బకెట్లో నీళ్ళు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి. రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆఫీసర్స్, సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన ఉండాలి. క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి. అది రౌడీ అయినా సరే, పోలీస్ అయినా సరే. శ్రీనివాసన్ సార్. బండి తీయండి. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? నేను సత్యాన్ని మాట్లాడతా ఉండా. సత్య సినిమా నుండి ఓ పాట ఎత్తావా? సచ్చిన వేణు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అరేంజ్ చేయండి. ఓకే సార్. మహా, we need to stop the show right now. పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలట. లేదు, we have to get going. They are waiting. Why? We need to understand. అది కాదు. ఎఫ్ఎంలో ఇప్పటి వరకు సినిమా పాటలు విని ఉంటారు, క్రికెట్ స్కోర్ విని ఉంటారు. కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను. నా కోసం 2 నిమిషాల టైం కేటాయించండి. నా పేరు సత్య. ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను. ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. అందుకే యాక్షన్ తీసుకునే ప్లేస్కి నేనే వచ్చాను. ఐవ్ జస్ట్ టేకెన్ చార్జ్ as the Deputy Superintendent of Police. కర్నూల్. ఇప్పుడు దాకా ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవ్వడో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను. ఎవ్వరూ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. K4 పోలీస్ స్టేషన్, మధుర్ నగర్. ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన ఇటుకల బిల్డింగ్ మాత్రమే కాదు, మీ ఇంటికి మరో అడ్రస్. నన్ను మీ ఇంట్లో వాడిగా, ఓ బ్రదర్గా, మీలో ఒకడుగా అనుకోండి. ఒక్క కంప్లైంట్, ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టి వెళ్ళిపోతాను. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. అండ్ మై డియర్ గ్యాంగ్స్టర్స్, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్. వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇక నుంచి ఊళ్ళో ఎవరన్నా తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరి వాడి తోక కత్తిరిస్తా. ఏరా, మనోళ్ళకి ఎవరికైనా తోకలుండాయా? అమ్మయ్యా, నాకు లేదు, నేను తప్పించుకున్నా. అవును, మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? ఎవరు సార్? ఎవరికంత దమ్ముందప్పా? ఎరా, ఎవరికైనా దమ్ముందా? అంటే చెప్పలేను సార్. మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేయచ్చు సార్. సారు, నేను కంప్లైంట్ ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? కంప్లైంటా? ఏయ్ రా. ఏంటి, ఎవరి మీద కంప్లైంట్? రా కూర్చో. పర్లేదు సారు. పర్లేదు కూర్చో. చెప్పు, ఎవరి మీద కంప్లైంట్? నా ఫ్యామిలీ అంతా సేఫే కదా సారు. కంప్లైంట్ తీసుకున్నాక వదిలేరు కదా. మీ పేరేంటి? నా పేరు బాబు సార్. బాబు, నేను కంప్లైంట్ తీసుకుని వదిలేశానంటే నా ప్రాణం వదిలేసినట్టే. ధైర్యంగా చెప్పండి. నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి సారు.
బేసిక్గా షుగర్ కంప్లైంట్ ఉంది సార్. తినక ముందు 60, తిన్న తర్వాత 200 ఉంటుంది సార్. మాటి మాటికి ఉచ్చొస్తుంది సార్. స్వీట్లు చూస్తేనేమో తినాలని ఆశగా ఉంటుంది, కానీ తినలేకపోతున్నాను సార్. సరిగా నడవలేకపోతా ఉండా, అరికాళ్ళలో ఆనెలుండాయి సార్. ఒకవైపు లాగుతా ఉండాది. ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. సారు, ఇవన్నీ తగ్గేదానికి మీ దగ్గర ఏదైనా ఒక్క టాబ్లెట్ ఉంటే ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. నువ్వు ఇక్కడ డాక్టర్గా ఉంటే మా దగ్గర నుంచి నీకు ఇలా రోజుకి 10 కేసులు వస్తాయి. నువ్వు చొక్కా మార్చినంత మాత్రాన ఇక్కడ చట్టాన్ని మార్చలేవు. ఇక్కడ గురు పెట్టిందే చట్టం. గురు అంటే పౌరుషం, గురు అంటే భయం. ఏమనుకున్నావు? ఏమయ్యా దేవా, నువ్వైనా చెప్పాలి కదయ్యా. అవును, నువ్వేందో కాలుస్తావంట కదా. రా ఈడ కాల్చు, నన్ను ఈడ కాల్చు. ఈడ కాల్చు, నన్ను కాల్చు. ఇక్కడ కాల్చు, 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 ఇక్కడ కాల్చు. నవ్వు వస్తుంది కదా, పర్లేదు, నవ్వు. వాడు నన్ను మాత్రం ఎగతాళి చేసేది లేదు, మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎగతాళి చేసేలేడు. ఏ రోజైనా నువ్వు వేసుకున్న యూనిఫామ్కి తీసుకున్న జీతానికి న్యాయంగా డ్యూటీ చేసావా? ఒకప్పుడు బీట్ కానిస్టేబుల్ సైకిల్ మీద రావడం చూసి రౌడీలు గూండాలు పారిపోయి దాక్కునేవారు. ఇప్పుడు రౌడీల్ని గూండాల్ని చూసి పోలీసు వాళ్ళు పారిపోతున్నారు. ఏనుక్కి దాని బలం తెలియక బడ్డీ కొట్టి దగ్గర అడుక్కుతున్నట్టు నీలాంటి వాళ్ళు ఎవడ పడితే వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. రేయ్, ఎవర్రా నువ్వు? చదువుకోవాల్సిన వయసులో స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి టీ ఇస్తున్నావు? పాపం వాడు మాట్లాడాడు సార్, వినిపించదు కూడా. నేను మాట్లాడగలను.